డబ్బులతో పడేసి కొనగలం అనేటువంటి నమ్మకం ఉన్న గర్విష్ఠులైన ధనవంతులు. ఆ 10%లో 9% వాళ్ళు ఉంటారు. 1% అనివార్య కారణాల వల్ల ఇతర దేశాల్లో ఉండినో లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళినో ఓటు వేయడానికి రాలేక ఆగేవాళ్ళు ఉంటారు. ఆ 10% పోను మిగతా 90% మంది మనకు ఓటేసేస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఆ ప్రోగ్రెస్ గురించి టెన్షన్ పడాల్సింది. లాస్ట్ టైం కాంగ్రెస్ ఉండగా అనుకుంటా కదండి, ఇది నియోజకవర్గాలు 2009 జరిగింది. ఇప్పుడు పార్టీలు పెరిగినాయి, ఇప్పుడు కూటములు ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు కూడా అంటే నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, ఈ మహిళా రిజర్వేషన్లు ఒకటి, ఎంతవరకు విన్నింగ్ హిస్టరీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి? ఖచ్చితంగా ఇది తెలుగుదేశంకి పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు 2009లో అప్పుడు 2007లో నియోజకవర్గాలు పునర్విభజన చేసి 2009లో ఎన్నికలు జరిగినాయి. అయితే పార్లమెంట్ ఇచ్చేయాల ధైర్యం చేయలేదు. అప్పుడు 20 ఏళ్లకు ఒకసారి చేస్తారు నియోజకవర్గాల పునర్విభజన. అప్పుడు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కి ఛాయిస్ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్లమెంట్ కి ధైర్యం చేయలేక అసెంబ్లీల వరకు చేసింది. ఈ చేసిన టైంలో కేంద్రంలోనూ కాంగ్రెసే ఉంది, రాష్ట్రంలోనూ కాంగ్రెసే ఉంది మనకి. దాంతో ఏమైపోయింది, రాజశేఖర్ రెడ్డి ఏది డిసైడ్ చేస్తే అదే నియోజకవర్గం. దాంతో ఏం చేసేసాడు అతను, తన ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు అంటే తెలుగుదేశంలో స్ట్రాంగ్ హోల్డ్స్ చెడగొట్టేశాడు. ఒక చంద్రబాబు జోలికి పోలేదు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పత్తిపాడు ఉంటుంది గుంటూరులో, అది ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం గ్యారంటీ గెలిచేసాడు. దాన్ని తీసుకెళ్లి ఎస్సీ చేశాడు. ఇప్పుడు ఆ సుచరిత వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. అట్లాగే నందిగామ దేవినేని రమణ కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది. వసంత నాగేశ్వరరావు, దేవినేని రమణ ఇట్లా కమ్మ సామాజిక వర్గం బలంగా గెలిచేసి అది దాన్ని ఎస్సీ రిజర్వ్డ్ చేశాడు. విజయవాడ ఇదే మనకి తిరువూరు, అక్కడ వాస్తవంగా కమ్మ సామాజిక వర్గం బలంగానే ఉంటుంది, ఎస్సీ రిజర్వ్డ్ చేశాడు. అంటే ఏవైతే తెలుగుదేశం కంచుకోటలో వాటిని దెబ్బకొట్టాడు ఆయన. అట్లాగే నియోజకవర్గాన్ని చీల్చాడు. ఎట్లా మీకు విజయవాడలో 2 సీట్లు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, కంకిపాడు దేవినేని నెహ్రూది, ఉయ్యూరు మళ్ళీ సపరేట్, ఉయ్యూరు కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సీటు. బీసీ ఓట్లు ఎక్కువ కానీ కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు గెలుస్తూ వస్తుంటది. అక్కడే పార్థసారథి అంతకుముందు గెలిచినటువంటి, అంతకుముందు ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం గెలిచి, కాపులు కూడా గెలిచారు అక్కడ, లైక్ వంగవీటి రంగా బ్రదర్ చలపతిరావు గెలిచినటువంటి సీటు కూడా. ఇక్కడ ఇతను ఏం చేశాడు రాజశేఖర రెడ్డి, తూర్పు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపు ఓట్లని తీసుకెళ్లి కొంత అంటే సెంట్రల్ కిందకి మార్చేసి విజయవాడ ఈస్ట్ని కొంత తీసుకెళ్లి విజయవాడ ఈస్ట్లో వేశాడు. తద్వారా వాస్తవంగా అంతకుముందు 1 టౌన్ వచ్చాడు బీసీ నియోజకవర్గం. ఎప్పుడు కమ్యూనిస్టులు లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నా జీవితంలో గెలవలేదు. ఫస్ట్ 83లో ఒకసారి గెలిచింది, 85లో ఓడిపోయింది, 85లో రాష్ట్రం అంతా భారీగా గెలిచింది తెలుగుదేశం.